చెప్పుకుందాం. ఈ కథ నిశ్చయ్ అని ఒక బుజ్జి బాబు కథ. నిశ్చయ్ వాళ్ళ డాడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇంకా వాళ్ళ మదర్ ఏమో హౌస్ వైఫ్ అన్నమాట. నిశ్చయ్ ఒక్కడే బాబు. నిశ్చయ్కి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరన్నమాట. ఇంకా స్టోరీలోకి వస్తే నిశ్చయ్ని వాళ్ళ మమ్మీ డాడీ స్కూల్లో వేద్దామని డిసైడ్ అయ్యారు. అయితే నర్సరీ ఫస్ట్ డే మాత్రం నిశ్చయ్ వాళ్ళ మమ్మీ డాడీ చాలా భయపడ్డారు. వాళ్ళు నిశ్చయ్ని నిష్యు అని పిలుస్తారు. సో అనుకున్నారు, అమ్మో ఈ నిష్యు ఇంత అల్లరి చేస్తాడు కదా ఆ ఇంట్లోని, అక్కడికి వెళ్ళి ఇంకెంత హడావిడి చేస్తాడో అని ఒక కంగారు. ఇంకో పక్క నిశ్చయ్ వాళ్ళ మమ్మీకి, అమ్మో పొద్దున్నుంచి రాత్రి దాకా నాతోనే ఉంటాడు కదండి, అక్కడ నేను పక్కన లేకపోతే ఏడుస్తాడేమో అని వాళ్ళ మమ్మీకి ఇంకో కంగారు. పాపం నిశ్చయ్ మాటేమో కానీ వాడికన్నా ఈవిడ ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు, వాడు అక్కడికి వెళ్ళి ఎలా ఉంటాడో ఏంటో అని. ఇంకా వాళ్ళ నాన్నగారు, చూద్దాం ఫస్ట్ అయితే పంపించాలి కదా, ఎప్పటికైనా వాడు స్కూల్కి వెళ్ళాలి కదా, చూద్దాం నెమ్మదిగా అలవాటు పడతాడులే అనుకున్నారు. ఇద్దరు కొంచెం భయంగానే నిశ్చయ్ని తీసుకువెళ్ళారనమాట. నిష్యు చాలా పెంకి పిల్లోడు, ఇంట్లో ఉంటే తెగ అల్లరి చేస్తాడు. వాళ్ళ అమ్మగారికి పొద్దున్న నుండి రాత్రి దాకా నిష్యు వెనుక పరిగెట్టేసరికి అయిపోతుంది. అప్పుడప్పుడు వాడు పడుకున్నప్పుడు ఆవిడ పనులు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకే నిష్యు వెనక పరిగెట్టడానికి ఆవిడ జాబ్ కూడా మానేసి నిష్యుతో టైం స్పెండ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆమెకి ఏ రిగ్రెట్ లేదు, ఎందుకంటే నిష్యుతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ ఆమెకి చాలా మెమరబుల్గా ఉంటుంది. అందుకు ఆవిడ ఆమె జాబ్ని అస్సలు మిస్ అవ్వలేదు. నిష్యుతోని టైం స్పెండ్ చేయడంలోనే ఆవిడకి బోల్డ్ అంత హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా ఇది ఇలా ఉంటే మరుసటి రోజు చక్కగా ఈ నర్సరీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, జస్ట్ సివిల్ క్లోత్స్ అనమాట. చక్కగా నిషు వాడి ఫేవరెట్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాడు. వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఇంకా హ్యాపీగా స్కూల్కి బయలుదేరాడు. వాడు హ్యాపీగానే ఉన్నాడు, కానీ వీళ్ళ మమ్మీ డాడీకి టెన్షన్ వస్తూనే ఉంది. అక్కడికి వెళ్ళి ఏం అల్లరి చేస్తాడో, ఏం గొడవ చేస్తాడో, లేకపోతే లోపలికి వెళ్ళను అని ఏడుచి మారం చేసి వెనక్కి వచ్చేస్తాడో అని చాలా ఆలోచనల మధ్య జాగ్రత్తగా తీసుకువెళ్ళారు. కార్ దిగాక నిషు వీళ్ళ మమ్మీ డాడీ కూడా కార్ దిగి దింపడానికి వెళ్తుంటే, మీరెందుకు వస్తున్నారు, అసలు క్లాస్ ఎక్కడుందో చెప్తే నేను వెళ్ళిపోతా కదా అన్నాడు. ఆ మాట అనగానే వీళ్ళిద్దరూ షాక్ అయ్యారు. ఇదేం ట్విస్ట్, నేను రాను కార్ దిగను అని మారేం చేస్తాడు అనుకుంటే ఇలా చేస్తున్నాడు అనుకున్నారు. సర్లే అని ఈ ఒక్క రోజుకి నీకు టీచర్కి అప్పచెప్పేసి వస్తామమ్మా, నువ్వు చిన్న బాబు కదా అని నచ్చ చెప్పారు. సరే అని ఓకే అని పర్మిషన్ ఇచ్చాడు. వాడిని పట్టుకుని వెళ్ళారు. నిషు మొత్తం స్కూల్ అంతా పెద్ద కళ్ళు వేసుకొని ఇటు అటు చూస్తున్నాడు అనమాట. వాడికి ఇదొక కొత్త ప్రపంచం. ఎప్పుడూ ఇంట్లో ఉండడం, లేకపోతే పార్కులకి అలా షికార్లకి వెళ్ళడమే తెలుసు, కానీ ఇలా ఒక బిల్డింగ్లో తన వయసులోని తనకన్నా పెద్ద వయసు ఉన్న పిల్లల్ని వీళ్ళందరినీ చూడడం, ఆ రంగురంగుల బొమ్మలు ఇవన్నీ చూడడం చాలా ఆసక్తిగా అనిపించింది. చాలా సంతోషంగా లోపలికి వెళ్ళాలనిపించింది నిషుకి. అప్పుడు నిషుని వాళ్ళ టీచర్కి అప్పచెప్పి వాళ్ళ పేరెంట్స్ ఫిల్ చేయాల్సిన ఫామ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఫిల్ చేసి ఇచ్చి బాయ్ చెప్పారు. అక్కడ చూస్తుంటే నిషు చుట్టూ ఉన్న పిల్లలు బోరున ఏడుపు, మేము స్కూల్కి వెళ్ళము అని. వాళ్ళ పేరెంట్స్ బ్రతిమలాడుకొని లోపలికి తోస్తున్నారు. నిషుకి ఇదంతా చాలా వింతగా అనిపించింది. చాలా మంది పిల్లలు వెక్కి ఏడుస్తున్నారు, మేము రాము అని. అమ్మ కావాలి, నాన్న కావాలి అని ఒకటే గొడవ. అసలు క్లాస్ అంతా ఫుల్ అలానే అరుపులు కేకులు, రాము అని. చాలా మంది పేరెంట్స్ టీచర్లకి ఆయాలకి పిల్లని అప్పజెప్పేసి పాపం బాధపడుతూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి బాధే కదా పాపం పిల్లలు ఏడుస్తున్నారని, కానీ తప్పదు, స్కూల్కి అయితే పంపాలిగా. నిషు అందరినీ బాగా గమనించడం మొదలుపెట్టాడు. అప్పుడు వీళ్ళ పేరెంట్స్కి ఓకే అమ్మా, ఓకే డాడీ, బాయ్ అని చెప్పేసి తల తిప్పేసుకున్నాడు. కనీసం వెనక్కి కూడా తిరగలేదు. వెళ్ళి వాళ్ళ టీచర్ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు. వీళ్ళ మమ్మీ డాడీ, పోన్లే ఇది మంచిదే, మనం ఏదేదో అనుకుని చాలా భయపడిపోయాం, వీడు బాగానే సెట్ అయ్యేలా ఉన్నాడు అనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మగారు అన్నారు,
ఏమోనండి. ఇప్పుడు ఇలా అన్నాడు. మనం వెళ్ళిపోయాక కాసేపు మనం కనిపించకపోతే ఏడుస్తాడో ఏంటో అంటే, "ఏం వరీ అవ్వద్దు. మనం మన డీటెయిల్స్ మన ఇద్దరి ఫోన్ నంబర్స్ ఇచ్చాం కదా! ఏం కావాలన్నా వాళ్ళు అంతగా అవసరమైతే వాళ్ళు ఫోన్ చేస్తారు. నువ్వు వెళ్లి తీసుకొచ్చేద్దువులే" అన్నారు. సరేనండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళ అమ్మగారు చాలా ఆసక్తిగా వెయిట్ చేశారు. అమ్మో! వీడెలా ఉన్నాడో అని. పేరుకే ఆవిడ ఇంటికి వెళ్లారు గానీ, ఆవిడకి కాళ్ళు చేతులు ఆడలేదు. బుజ్జి నిషుని అక్కడ పంపించేశాను. వాడు ఎలాగున్నాడో ఏంటో, వాడికి ఇష్టమైన స్నాక్సే కట్టాను. తిన్నాడో లేదో, ఛ! అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలిస్తే బాగుండు అనుకున్నారు. ఇంకా టైం అవగానే వెంటనే బయలుదేరి నిషుని తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఆవిడ వెళ్ళి ఇంకా టీచర్తో మాట్లాడుకుందాం అనుకున్న లోపే నిషు వచ్చేసి హాయ్ అమ్మా అని వాళ్ళ అమ్మని కౌగిలించుకున్నాడు. వాడిని చూడగానే ఫస్ట్ టైం ఆమె ఎప్పుడు నిషుని వదిలేసి ఎక్కడికి వెళ్ళిందే లేదు. ఇదే ఫస్ట్ టైం కదా, ఆమెకి చాలా హ్యాపీ అనిపించింది నిషుని చూసి. ఎత్తుకొని ముద్దు చేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక నిషు భోంచేసి పడుకున్నాడు. వాడు ఎప్పుడూ అలవాటు లేదు కదా, సో కొంచెం అలిసిపోయి వాడికి నిద్ర పట్టేసింది. ఈవినింగ్ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. అప్పుడు నిషు స్కూల్ కబుర్లన్నీ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది, నేను రోజు స్కూల్కి వెళ్తాను అన్నాడు. అమ్మయ్య, ఇదేదో బాగుందే అనుకున్నారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఇది ఇలాగా ఉండగా ఒక 2-3 రోజులయ్యాక ఒకరోజు సాయంకాలం నిషు వచ్చి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తున్నాడు. వాళ్ళ డాడీ మమ్మీ టీ తాగుతున్నారు, నిషు అప్పుడే పాలు తాగేశాడు అనమాట. అప్పుడు చెప్తున్నాడు, డాడీ మమ్మీ మీకు విషయం చెప్పనా, మా క్లాస్లోని ఒక అల్లరి పిల్లాడు ఉన్నాడు, చాలా పెంకితనం చేస్తాడు అని చెప్పారు. చెప్తే అప్పుడు వాళ్ళ నాన్నగారు నీకన్నా పెంకితనం చేస్తాడా నిషు అన్నారు. అంటే లేదు డాడీ, నేను స్కూల్లో గుడ్ బాయ్, నేను అల్లరే చేయను, కానీ ఆ బాబు చాలా అల్లరి చేస్తాడు అన్నాడు. అవునా, ఆ బాబు పేరేంటమ్మా అని అడిగితే ఆ బాబు పేరు దీపు. యాక్చువల్లీ ఆ బాబు పేరు దీపక్, కానీ అందరం దీపు అని పిలుస్తాం అన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు అవునా, మొన్న కూడా మనం ఒక షో చూసాం కదా, అందులో బాబు పేరు కూడా దీపుయే, దీపక్ దీపు అని పిలుస్తారు అని అంటే అప్పుడు వెంటనే నిషు కోపంగా అమ్మ, నేను చెప్తుంది నిజంగా జరిగిన దాని గురించి, నువ్వేంటి సినిమా సీరియల్ అంటావు అన్నాడు. అప్పుడు వెంటనే సారీ దీపు గురించి చెప్పమ్మా అంటే ఏం చెప్పను, టీచర్స్ అందరూ దీపుకి చాలా భయపడతాడు. ఎప్పుడు వాడు ఏం గొడవ చేస్తాడా అని అలా దీపు వైపే చూస్తుంటాడు. దీపు గురించి ఒక ఆయమ్మని కూడా పెట్టారు, ఎప్పుడు ఏం లాగేసి ఏం గొడవ చేస్తాడు అని. ఇవాళ ఏం జరిగిందో తెలుసా, దీపుకి మేడము అందరి పిల్లల్ని రెడ్ క్రేయాన్తో కలర్ చేయమంటే నేను చేయను, ఎల్లోతో చేస్తాను అన్నాడు. టీచర్ వచ్చి ఎంత బ్రతిమిలాడినా వినలేదు. అంతేకాదు పక్కనున్న పిల్లాడి బుక్ కూడా లాక్కొని దాంట్లో కూడా ఎల్లో కలర్తోని సగం కలర్ చేశాడు. ఆ బాబు ఒక్కటే ఏడుపు. వాళ్ళ టీచర్ ఊరుకోబెట్టి దీన్ని బాగా తిట్టినా అప్పటికి కూడా ఆగలేదు. మిగిలిన పిల్లలు కలర్ పెన్సిల్స్ లాగి అందరు బుక్స్లోని ఎల్లో వేస్తానని ఒకటే గొడవ. అంటే అప్పుడు వీళ్ళ నాన్నగారు అమ్మగారు అనుకున్నారు, అమ్మో చాలా పెంకోడే ఏమో అనుకున్నామంటే దీపు అల్లరి పొద్దున్నుండి క్లాస్ వదిలేదాకా అలా అల్లరి చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడని చెప్పాడు. అప్పుడు వీళ్ళ అమ్మగారు నాన్నగారు అవునా, నువ్వు మాత్రం దీపు నుంచి దూరంగా ఉండమ్మా, లేకపోతే మళ్ళా నీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పారు. లేదు నేను దీపు దగ్గర ఉండను, నేను గుడ్ బాయ్ని కదా, నేను గుడ్ బాయ్ని కాబట్టి ఏ అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటానని అన్నాడు. ఇలా నెమ్మదిగా రోజు వస్తూ ఆ రోజు దీపు ఏం చేస్తాడో చెప్పడం ఇంట్లో ఒక పెద్ద ట్రెడిషన్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ వాళ్ళ నాన్నగారు రాగానే ఏరా మీ దీపు ఇవాళ ఏం చేశాడు అని అడుగుతుంటారు. వాళ్ళ అమ్మగారు కూడా కూర్చొని దీపు చేసే పనులన్నీ ఆసక్తిగా వింటూ ఉంటారనమాట. ఒకరోజు దీపు తన స్కూల్లో ఒక అమ్మాయి జడలాగాడు. ఆ అమ్మాయి ఏడిస్తే నువ్వు ఇలా ఏడ్చావంటే ఈ పెన్సిల్ బాక్స్ తీసుకుంటాను అని కూడా బెదిరించాడు.
అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చి పెన్సిల్ బాక్స్ ఎక్కడ తీసుకుంటాడో భయపడి టీచర్కి చెప్పలేదు. కానీ పక్కనున్న అమ్మాయి ఈ విషయం చెప్పేసింది. చెప్పగానే మేడం వచ్చి దీపుని బయట నించోమన్నారు. దీపు మాట వినలేదు. అప్పుడు ఎంత చెప్పినా, ఎంత టీచర్ ఎంత ఇచ్చేసినా వినలేదు. అప్పుడు దీపుని మేడము తన చైర్ దగ్గరే నించోమన్నారు. అప్పుడు మాత్రం నించొని క్లాసులు మొత్తం విన్నాడు అన్నారు. అవునా, మరి దీపు వాళ్ళ మమ్మీ డాడీకి ఎవరు కంప్లైంట్ చేయలేదా అంటే, ఏమో, ఏం జరిగిందో నాకు తెలీదు, నేను చిన్నపిల్లాడిని కదా అన్నాడు. సరే అని ఊరుకున్నారు. ఇంకొక రోజు అలానే దీపు వాళ్ళ పీటీ మాస్టరు వచ్చి ఎక్సర్సైజెస్ చేయమంటే దీపు చేయను అన్నాడు. చేయకపోతే దెబ్బలు పడతాయని బెదిరించారు. స్టిక్ కూడా చూపించారు. అప్పుడు దీపు ఎక్సర్సైజ్ చేయకుండా పిచ్చి పిచ్చి డాన్స్ చేశాడు. క్లాస్లో ఉన్న పిల్లలంతా పడి పడి నవ్వారు. సార్కి చాలా కోపం వచ్చింది. ఒక లెటర్ రాసి మీ టీచర్ చేత సైన్ చేయించుకునిరా అని చెప్పి టీచర్ దగ్గరికి పంపించాడు. అప్పుడు మాత్రం దీపు ఏం చేశాడు, టీచర్కి ఆ లెటర్ చూపించలేదు. చూపించకుండా కామ్గా క్లాస్లో కూర్చున్నాడు. ఆ తర్వాత పీటీ క్లాస్ అయిపోయింది. పీటీ సార్ విషయం మర్చిపోయారు. అంటే వాళ్ళ నిషు వాళ్ళ మమ్మీ డాడీ నవ్వుకున్నారు. ఏమైనా మీ దీపు భలే తెలివైనోడ్రా అని. దీపు ఇంట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయాడు అనమాట. ఎప్పుడు ఎవరు ఏం తప్పు చేసినా దీపు అని అంటారనమాట. ఇప్పుడు డాడీ ఆఫీస్ నుంచి లేట్గా వచ్చారనుకో, అందరూ అంటారు ఇవాళ డాడీ దీపులాగా అయిపోయారు, బ్యాడ్ బాయ్ అయిపోయి ఇంటికి లేట్గా వచ్చారని. మమ్మీ ఏదైనా వస్తువు బై మిస్టేక్ చేజారి పడేస్తే మళ్ళా ఇద్దరు అంటారు మమ్మీ ఇవాళ దీపులాగా పెంకితనం చేస్తున్నారు అని. అలా దీపు వాళ్ళ ఇంట్లో ఒక భాగం అయిపోయాడు అనమాట. ఇలా రోజుకు అల్లరి దీపు చేసేవన్నీ చెప్తూ ఒకరోజు వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి పెద్ద షాకే ఇచ్చాడు నిషు. ఇవాళ దీపు ఏం చేశాడో తెలుసా అని అడిగాడు. అడగగానే వాళ్ళ మమ్మీ డాడీ ఆసక్తిగా ఏం కొత్త అల్లరి చేశాడా అని చూస్తున్నారు. అప్పుడు చెప్పాడు, దీపు ఇవాళ గుడ్ బాయ్ అయిపోయాడు అంటే అందరూ షాక్. అవునా, దీపు గుడ్ బాయ్ అయిపోయాడా? అవునమ్మా, ఇవాళ స్కూల్కి రాగానే దీపు వెళ్ళి బుద్ధిగా కూర్చున్నాడు, ఏ అల్లరి చేయలేదు. అంతేకాదు టీచరు కరెక్షన్ చేస్తుంటే ఆ బుక్స్ కూడా సర్దాడు. ఆ తర్వాత పిల్లల దగ్గర నుండి బుక్స్ కలెక్ట్ చేయమంటే దీపు వెళ్ళి ఆ బుక్స్ కూడా కలెక్ట్ చేశాడు. ఇవాళ నుండి దీపు అంట టీచర్ హెల్పర్ అంట అంటే వాళ్ళ మమ్మీ డాడీ నవ్వుకుంటూ అవునా, సడన్గా దీపు ఎందుకు మారాడు అంటే అప్పుడు అన్నాడు, ఏమో కొన్నాళ్ళు అల్లరి చేశాడు కదా, కొన్నాళ్ళు బుద్ధిగా ఉంటాడేమో, మళ్ళీ తర్వాత అల్లరి చేస్తాడేమో అంటే అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ అన్నారు, లేదు ఒక్కసారి గుడ్ బాయ్ అయ్యాక మళ్ళీ బ్యాడ్ బాయ్ అవ్వరమ్మా, ఎందుకంటే గుడ్ బాయ్ అయితే అందరూ మెచ్చుకుంటారు కదా అంటే అప్పుడు నిషు అన్నాడు, గుడ్ బాయ్ అయితే అందరికీ ఇష్టమా డాడీ అంటే అంతే కదమ్మా, గుడ్ బాయ్ లా ఉంటే అందరికీ నచ్చుతారు పిల్లలు, బ్యాడ్ బాయ్ లాగా అల్లరి చేసి పెంకితనం చేస్తే ఎవరికి నచ్చరు కదా, గుడ్ బాయ్ అయితే అందరూ మెచ్చుకుంటారు, అందరికీ ఫేవరెట్ బాయ్ అవుతారు అని. ఓ, అయితే దీపు కూడా అందరికీ ఫేవరెట్ బాయ్ అవుతాడు అనమాట అంటే అవుతాడు కదా, మరి ఇప్పుడు గుడ్ బాయ్ అయిపోయి టీచర్ మాట వింటున్నాడు కదా అన్నారు వాళ్ళ మమ్మీ. అలా నెమ్మదిగా రోజుకి దీపు గురించి విషయాలు వస్తున్నాయన్నమాట. ఇవాళ దీపు ఎవరో పాప పడిపోతే ఆ పాపను లేపి హెల్ప్ చేశాడంట. ఇంకా ఎవరో టిఫిన్ తెచ్చుకోపోతే దీపు తన టిఫిన్ షేర్ చేసుకున్నాడంట. టీచర్కి ఇప్పుడు నెమ్మదిగా దీపు ఫేవరెట్ బాయ్ అయిపోయాడు. ఎప్పుడు ఏం కావాలన్నా, ఏం హెల్ప్ కావాలన్నా టీచర్ దీపునే పిలుస్తున్నారు. టీచర్ ఏ కరెక్షన్ చేసినా ఏం చేసినా టీచర్ పక్కన దీపు ఉంటాడు. ఎప్పుడు ఏం కావాలన్నా మేడం ఫస్ట్ దీపునే పిలుస్తారు అంటే వీళ్ళ మమ్మీ డాడీ వెరీ గుడ్, మొత్తానికి దీపు గుడ్ బాయ్ అయ్యాడనమాట అనుకున్నారు. ఇది ఇలా ఉంటుండగా వాళ్ళకి పేరెంట్ టీచర్ మీట్ వచ్చిందనమాట. వెంటనే నోటీస్ వచ్చింది పేరెంట్స్కి. అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ అనుకున్నారు,
మనం ఖచ్చితంగా దీపు వాళ్ళ మమ్మీ డాడీని కలాలి. ఈ బాబు చేసే అల్లరి, మళ్ళా గుడ్ బాయ్ అవ్వడం ఇదంతా భలే గమ్మత్తుగా ఉంది. వాళ్ళని పరిచయం చేసుకోవాలి. ఇంకా ఈ దీపుని చూడాలి అంటే ఆవిడ కూడా అన్నారు, అవునండి నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఇంత పెంకితనం చేసిన వీళ్ళ మమ్మీ డాడీ ఎవరా అని అసలు ఇంత అల్లరి చేసిన దీపుని కూడా చూడాలని ఉంది అన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు చాలా ఎక్సైటెడ్గా వెళ్ళారనమాట స్కూల్కి. అప్పుడు నిషు వాళ్ళ టీచరు లోపల పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. అలా వాళ్ళు మాట్లాడడం అవగానే వీళ్ళు లోపలికి వచ్చి, హలో మేడం, మేము నిశ్చయ్ పేరెంట్స్ మీ అన్నారు. అనగానే అక్కడున్న ఆల్రెడీ కొంతమంది పేరెంట్స్ తిరిగి ఆసక్తిగా వీళ్ళ వైపు చూసారనమాట. చాలా మంది గుసగుసలు కూడా వినిపించాయి. ఎవరు వచ్చి, అవునా అండి, ఒక పేరెంట్ వచ్చి అన్నారు, మీరా నిషు పేరెంట్స్, మేము మీరెవరో చూడాలి అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అన్నారు. అప్పుడు నిషు వాళ్ళ పేరెంట్స్కి అనుమానం వచ్చింది, ఇదేంటి మమ్మల్ని చూడడానికి ఎందుకు ఎక్సైట్ అవుతున్నారు, నిషు ఏం చేశాడబ్బా అనుకున్నారు. అలాగే చాలా మంది పేరెంట్స్ తిరిగి వీళ్ళని చూడడం, చాలా మంది వచ్చి నిషుని బుగ్గగిల్లి వాళ్ళ పేరెంట్స్ని పరిచయం చేసుకోవడం, ఇదంతా నిషు వాళ్ళ పేరెంట్స్కి చాలా అయోమయంగా ఉంది. ఏంటి మావాడు ఇంత పాపులర్ అయ్యాడా, మావాడి గురించి వీళ్ళందరికీ అంత బాగా ఎలా తెలుసబ్బా అనుకున్నారు. అప్పుడు నిషు వాళ్ళ టీచరు, హలో సార్, హలో మేడం, రండి, మేమే కాదు, నేనే కాదు, నాతో పాటు ఇంకా నిషు క్లాస్మేట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా మీ అబ్బాయి గురించి అడిగారు, ఇంకా మిమ్మల్ని గురించి కూడా అడిగారు, మీరు ఎప్పుడు వస్తారు అని అంటే, అప్పుడు వెంటనే అవునా మ్యామ్, ఏమైంది మ్యామ్, ఏం జరిగింది, నిషు ఏం చేశాడు అంటే, మొదట్లోని నాకు నిషు మీద చాలా కంప్లైంట్స్ ఉండేవండి. యాక్చువల్లీ నేను ఒక 2 లెటర్స్ కూడా మీకు పంపించాను, కానీ అవి సైన్ చేసి నాకు తిరిగి రాలేదు. నేను నిషుకి అడిగితే ఎప్పుడు సరిగ్గా సమాధానం చెప్పేవాడు కాదు అంటే, వాళ్ళ ఫాదర్ అవునా మా వరకు ఏం రాలేదు మ్యామ్ అంటే, అదేనండి నాకు అర్థమైంది, నేనే ఇంకొన్నాళ్ళు ఆగి కాల్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్లోని నిషు చాలా అల్లరి చేసేవాడు. ఎంత అల్లరి చేసేవాడంటే దాన్ని కంట్రోల్ చేయడం మా వల్ల అయ్యేది కాదు. స్పెషల్గా ఒక ఆయాన్ని కూడా పెట్టేవాళ్ళం, ఎక్కడ ఏం పరిగెట్టి ఏం చేస్తాడా అని. ఇలా తల తిప్పి చూసేసరికి బెంచ్ మారిపోయేవాడు. ఇలా ఒక స్టూడెంట్తో మాట్లాడి ఇటు చూసేసరికి నా ఎదురుగా ఉన్న నిషు ఉండేవాడు కాదు, ఇంకెక్కడో ఏమోలో ఉండేవాడు. చాలా పిల్లల్ని ఏడిపించి చాలా పెంకితనం చేసేవాడు. ఒకరోజు ఒక అమ్మాయి జుట్టు లాగాడు, ఆ అమ్మాయి చాలా ఏడ్చింది. ఇలా పీటీ సార్ చెప్పే మాట వినేవాడు కాదు. ఇలా చాలా రకాల పెంకితనాలు చేసేవాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా చూసి నెమ్మదిగా ఇంకా నేను మీకు ఫోన్ చేసి పిలుద్దామని అనుకున్నాను. ఆ రోజు చెప్పాను, నేను రేపు మీ ఫాదర్కి ఫోన్ చేస్తాను, నేను లెటర్స్ ఇస్తే నువ్వు సైన్ చేసి తీసుకురావట్లేదు, మీ డాడీని మమ్మీని పిలుచుకురా, నేను మాట్లాడతాను, లేకపోతే నేను కాల్ చేసి పిలిపిస్తాను అని అన్నాను. ఏమైందో ఏమో సడన్గా నిషు గుడ్ బాయ్ అయిపోయాడు. ఇప్పుడు మా అందరికీ ఫేవరెట్ నిషు, అందరి పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడు, నా టీచర్ హెల్పర్ అయిపోయాడు. ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా అందరి నోట్లో నిషు పేరే ఉంది, నా పక్కనే ఉంటాడు, చాలా గుడ్ బాయ్ అయిపోయాడు. అందుకే ఈ నిషు ఇంత గుడ్ బాయ్ సడన్గా ఎలా అయ్యాడు అని కనుక్కుందామని నేను చూస్తున్నాను. క్లాస్లో కూడా అందరూ నిషు గురించే మాట్లాడుకుంటారు అనగానే నిషు వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి ఆల్రెడీ సగం మ్యాటర్ అర్థమైంది. కానీ ఏమోలో ఇంకా చిన్న అనుమానం ఉండడం వల్ల, మేడం మీ క్లాస్లో దీపక్ అనే స్టూడెంట్ ఉన్నాడా, దీపు, ఆ అబ్బాయి వచ్చాడా అంటే, దీపునా, దీపు ఎవరండి, మా క్లాస్లో ఎవరు లేరే దీపు అనే పేరుతో అంటే, అవునా మ్యామ్ దీపక్ అనే స్టూడెంట్ లేరా అంటే, లేరండి మా క్లాస్లో దీపక్ అనే స్టూడెంటే లేరు అంటే, వెంటనే నిషు వాళ్ళ మమ్మీ డాడీకి మ్యాటర్ అర్థమైపోయింది. ఇంకా మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా, దీపక్ ఎవరు, మన నిషునే. అది కదా. ఓకే, థ్యాంక్ యూ.